మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడడం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రి నమః. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల 2026 శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యా రాశి అంటే వాస్తవానికి ఎంతో మంచి రాశి. ఇది ఎవరితోనూ ఎక్కువగా కలవరు, కలిసిన వారి పని వారు మాత్రం చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఎక్కువగా డబ్బును కూడబెట్టాలి అని కానీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇటు వెళ్తే ఇంత ఖర్చు, అటు వెళ్తే అంత ఖర్చు. ఈ సిఏ, చార్టెడ్ అకౌంట్ రిలేటెడ్ వీరున్నట్టయితే కొంత మంచి పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సిఏ రిలేటెడ్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, మీడియా రిలేటెడ్ కానీ ఇంకా కొన్ని ఉంటాయి. ఆ ఫీల్డ్లో వీరికి బాగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి అనగానే వాస్తవానికి గడిచిన ఒక 2026 జనవరి నుండి 2026 జనవరి, ఫిబ్రవరి నుండి ఈ ఆగస్టు, సెప్టెంబరు ఇక అసలు మామూలుగా లేదు వీరి యొక్క పరిస్థితి. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడాలు, కాలో చెయ్యో విరగడం కావచ్చును, భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడడం కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కావచ్చును. ఇలా 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 చాలా ఉన్నవి. ఎంత ట్రై చేసినా కూడా మనకు వివాహం కాకపోవడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఎన్ని రకాలుగా కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం అయ్యేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రజెంట్ వాహనం కొనుగోలు చేయాలి అని అనుకునేటువంటి ఆలోచనలు కావచ్చును, కొనుగోలు చేయడం కావచ్చును. అదేవిధంగా ఇంకా ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి అయితే అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది కూడా వ్యవహారిక నామం ప్రకారంగా పవన్ కళ్యాణ్ వారి యొక్క పేరు. సో వారు అని కాదు, చాలా మందికి పా అక్షరం మీద ఉన్నటువంటి వారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునేటువంటి ప్రయత్నం కావచ్చును. కొత్తగా బిజినెస్ ప్రారంభించేటువంటి క్రమంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి, సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది. మొన్న ఈ మధ్య ఒక ఆయన పవన్ అని చెప్పి కాల్ చేసిండే. సో పెద్ద ఎత్తున ఒక రిసార్ట్ కడుతున్నాము అని చెప్పి అన్నాడు. అసలే బాగాలేదు, నువ్వు ఎలాంటి డబ్బులు అయితే పెట్టకు. నేను డబ్బులు పెట్టే పొజిషన్ కాదు, జస్ట్ మెయింటెనెన్స్ అని చెప్పి అన్నాడు. సో జస్ట్ మెయింటెనెన్స్ అని అనుకునేటువంటి తరుణంలో ఎప్పుడైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉన్నారో పాక్షరం, సో హెల్త్ రిలేటెడ్, ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ చాలా 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 ఇబ్బందులు ఉంటాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరైనా కావచ్చు. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అదేవిధంగా కొంతమేర ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచనలు, రూమ్ చేంజ్ కావాలి అని అనుకునేటువంటి ఆలోచనలు, ఇంకా చూసుకుంటే బ్రేకప్స్ ఏర్పడడాలు, భార్యాభర్తలలో కూడా గొడవలు, తండ్రి లేని సంబంధాలు ఏమైనా రావడం కావచ్చును, వివాహానికి సంబంధించింది దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలోనే ఉన్నారు. ఇది అవునా కాదా కామెంట్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను చెప్పిన దానిలో ఏ ఒక్కటి కాకుండా నేను దేనికన్నా దానికి ఒప్పుకుంటా. ఛాలెంజ్. ఇక ఇంకా చాలా జరిగినవి హెల్త్ రిలేటెడ్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ, మా లేడీస్కు, స్త్రీమూర్తులకు గైనిక్ రిలేటెడ్ కానీ, ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఉండడము, మోకాళ్ళు బాగా గుంజినట్టుగా అనిపించడాలు, మెయిన్గా జుట్టు ఊడిపోవడాలు గమనించుకోండి. పురుషులైనా స్త్రీలైనా విపరీతంగా జుట్టు ఊడిపోయినటువంటి దాఖలాలు. ఇలా చూస్తూ పోతే చాలా విషయాలు అయితే ఉన్నవి. ఎందుకంటే చెప్పా కదా, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పాపం అసలు ఎట్లా అయిపోయిందంటే ఏదన్నా దిష్టి దాకింది అన్నట్టుగా ఉంది. త్వరలో కలుస్తున్నాం మనం, అతి త్వరలో, విన్నారా? సో కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెలలో బుధుడి యొక్క ప్రభావం చాలా ముఖ్యంగా ఈ నెలలో సెప్టెంబర్ 7 తర్వాత గమనించుకోండి. మీ ఆలోచన, మీ మాట, నిర్ణయాలు, సామర్థ్యం బలపడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చును. ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు, ఒప్పందాలు, కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి పనుల్లో కొంత అనుకూలత కనిపిస్తూ ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడవచ్చును. అయితే కుటుంబ అవసరాల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బులు మాత్రం నిల్వ ఉండవు. నిల్వ ధనము ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చర్చలు ముందుకు వెళ్ళవచ్చును. దాంపత్యంలో ఒకరి మాట ఒకరు వినడం చాలా ముఖ్యము అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దాంపత్యంలో ఒకరి మాట ఒకరు వినాలి అని చెప్పిన రాసుకొని వచ్చి చెప్తున్నా. దీనికి ప్రత్యామ్నాయాలు ఎన్ని వస్తాయి? ఈగో ఫీలింగ్ పెరిగి గొడవలు జరగవచ్చును, ఇద్దరి మధ్యలో విభేదాలు ఏర్పడవచ్చును. ఇలా చాలా ఉన్నది. విద్యార్థులకు ఈ నెల కొంత పోటీగానే ఉండవచ్చును. క్రమశిక్షణతో చదివితే గాని ప్రయోజనంగా లేదు, అది గమనించుకోదగ్గ విషయం. సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి తమ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఉపయోగిస్తే కానీ మంచి మార్పు అనేటువంటిది మాత్రము కనబడుట లేదు. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చెక్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా. ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, నిజంగా నేను చెప్పేటువంటి విషయము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి, ఓకే, ఇక్కడ వ్యక్తిగత జాతకరీత్యా ఏ రాశి అయినప్పటికీ కూడా గ్రహచారము గోచారం అనేటువంటివి రెండు కళ్ళ లాంటివి. ఇప్పుడు మొన్న పవన సుత మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ అని ఒకటి ఉంది, వారు కాల్ చేయడం జరిగింది. సుమారుగా నేను 2022లో చెప్పా, ఈ పేరు బలము 26 దాకా ఉంటుంది, 26 జనవరి దాకా ఉంటుంది. అప్పటిదాకా సూపర్గా నడుస్తుంది. దాని తర్వాత పేరు చేంజ్ చేయాలి, గమనించుకోండి అని చెప్పి తను లైట్ తీసుకున్నాడు. మొన్న మార్చి ఏప్రిల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఎప్పుడు అంటే గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. తన పేరు ప్రవీణ్. ఎప్పుడు 22-23లో మాట్లాడాను. సో తను చెప్పాడు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళానండి, ఎక్కడికి వెళ్ళినా మీతో మాట్లాడిన తర్వాత నాకు వేరే ఫీల్ వచ్చింది అన్నాడు. వెళ్ళిండు, మళ్ళీ పత్తా లేడు మనిషి. మొన్న మెసేజ్ చేసిండు, గురుగారు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, మీరు అన్నట్టుగా ఇబ్బంది వచ్చింది, నేను షాప్ చేంజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఫోన్ చేశాను. సో ముందు వెనుక అయినా జనాలకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతున్నది నా పాయింట్ కానీ నా యొక్క ప్రిడిక్షన్ కానీ. నేను చెప్తూ ఉన్న సత్యం కనుక ప్రజెంట్గా ఇప్పుడు జా అక్షరం మీద పెట్టుకోమని చెప్పిన తన జాతకరీత్యా. జా అక్షరం మీద పేరు మార్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అట్లా ఉంటుంది. ఏదైనా వన్స్ 10ంటికి బస్సు వస్తుంది అంటే ఒక 5 నిమిషాలు లేట్ అయినా బస్సు వచ్చి తీరుతుంది, అది గమనించుకోదండి, అంతే. ఓవరాల్గా ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.